దేవి, ధర్మచక్రం ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు ఇప్పటిదాకా కూడా తనకంటూ ఒక పేరు మాత్రం నిలబెట్టుకొని ఉన్నారు హీరోయిన్ ప్రేమ గారు. ఆమె హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు మనందరికీ తెలుసు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారో అన్నీ కూడా చాలా మంచి హిట్ సినిమాలు ఆమె చేసిన అన్ని హిట్ సినిమాలే. ప్రజెంట్ ఆమె కొన్ని స్పెషల్ పాత్రలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ 'జ్యువెల్ థీఫ్' ఈ సినిమా ద్వారా మళ్ళీ రాబోతున్నారు. ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రేమ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ద్వారా మళ్ళీ 'జ్యువెల్ లైఫ్' టైటిల్ చూస్తుంటే కొద్దిగా ఏదో మొత్తం క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి? అంటే ఈ సినిమాలో వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ వల్ల దీనిలో ఒక డిఫరెంట్ ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. ప్లస్ హీరో థ్యాంక్స్ చెప్తాను, కృష్ణ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య అంటే హీరోయిన్ తర్వాత మొత్తం చాలా మంచి సినిమాలు చేశారు. ఎందుకు బ్రేక్ తీసుకున్నట్టున్నారు? అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలు కనబడుతున్నారు. 'రజాకార్' మొన్న, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది అంటే సెలెక్టెడ్గా తీసుకుంటున్నారా ఎట్లా? ఐ ప్రిపేర్డ్ మై మైండ్ సెలెక్టివ్ సినిమా చేద్దామని. అలాగే నాకు మంచి మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో హ్యాపీ ఫర్ దాట్. అంటే నాకు తెలిసి మీతో చేసినటువంటి అప్పుడున్నటువంటి హీరోయిన్స్ అందరికి కూడా ఇప్పుడు మొత్తం ఏదో ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే ఉన్నారు. మీరే సెలెక్టెడ్గా కొంత దూరం అయ్యారని అనిపిస్తుంది. అంటే వెరీ లాంగ్ బ్యాకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే దేవి, ధర్మచక్రం అన్నీ డిఫరెంట్గా వచ్చేటప్పుడు మనకి ఒక ఉంటుంది కదా, ఒక విజువలైజేషన్, అంటే ఇలా ఉండాలి క్యారెక్టర్స్ అని. సో అలాగే ఒక 2 సీన్ 3 సీన్ 3 సీన్స్ వస్తే కూడా దాంట్లో ఇంపార్టెంట్ ఉండాలి. సో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఇప్పుడు చూస్తుంటే టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా అగ్ర హీరోలు అందరూ చాలా సినిమాలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు కొన్ని సినిమాలు వదులుకున్నారని తెలిసింది. అంటే ఏమన్నా పెద్ద సినిమాలు ఏమన్నా వదులుకున్నారా ఈ మధ్య మీరు నచ్చక? లేదు, అలాగేం కాదు. అలా పెద్ద సినిమా అంత ఇంపార్టెంట్ లేదు నాకు. అంటే దీంట్లో ఇది చేయాలి, ఓకే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అలాగని రాలేదు నాకు. సో చిన్న సినిమా వస్తే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గివింగ్ ఏ క్యారెక్టర్స్. అంటే మీరు చేస్తున్న సినిమా ఆ టైంలో ఏంటంటే ఓన్లీ చేస్తే తెలుగు లేకపోతే కన్నడం, తమిళ్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా మారిపోయింది. పాన్ ఇండియా సినిమా ఒక చోట చేస్తే మొత్తం వచ్చేస్తుంది అంతా ఇది కదా. సో అప్పటికిప్పటికి ఎలా ఉంది ఇండస్ట్రీ అనుకుంటున్నారు ఏంటి? అంటే అప్పుడు బాగుండేది. ఒక క్యారెక్టర్ చేస్తారంటే దానికేనే కథ రాసేవారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ లేదు. ఎందుకంటే అప్పుడు ఇంపార్టెన్స్ ఉండేది, ఈ అమ్మాయి చేయగలను అని. ఇప్పుడు 'రసాకారు' ఎలాగ ఇచ్చారో అలాగే 'జ్యువెల్ థీఫ్' అని ఒక క్యారెక్టర్ కూడా నాకు ప్రేమ చేస్తారు ఈ క్యారెక్టర్కి అని అలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చే డైరెక్టర్. అంటే అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు అలాగ లేదు. వెరీ సెలెక్టివ్ 1 or 2 3 పీపుల్స్ ఆర్ దేర్ అంతే. అంటే 'జ్యువెల్ థీఫ్' అంటే ఇది పేరు చూస్తే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్కి సంబంధించిన అలాగా ఉంది. అంటే మీరు చూస్తేనే సాఫ్ట్గా కనబడతారు. అంటే మీ క్యారెక్టర్ మెయిన్ అంటే దాంట్లో ఎలా ఉండబోతుంది కొంత మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేస్తే దానికి ఇంపార్టెన్స్ పోతుంది. బట్ అదే మెయిన్ ప్రేక్షకుడికి ఎలా కావాలో అలా ఉంది సినిమా. సో ఇప్పటికి అంటే మీరు ఇటీవల చూసాం ప్రతి సినిమా, ఇప్పుడు మన సినిమాలు తెలుగు సినిమా కానీ కన్నడ సినిమా, తమిళ సినిమా ఇలా ఏది చూసుకున్నా కూడా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కలెక్షన్స్ కూడా 1000 crores ఆ విధంగా ఉన్నాయి. మన 'కల్కి' కానీ లేకపోతే మన 'KGF 2' కానీ ఇప్పుడు 'బాహుబలి 2, 3' ఇప్పుడు 'RRR' ఏది చూసినా కూడా ఇంత వస్తున్నాయి కదా. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటే ఇలాంటి సినిమాల్లో నేను చెయ్యాలి ఏదైనా వస్తే మంచి క్యారెక్టర్ ఉంటే? ఎందుకంటే 'KGF 2' అనేది మా కన్నడ సినిమా, మన ప్రశాంత్ నీల్ గారు, యష్ గారు మీకు మంచి తెలిసినటువంటి వాళ్ళే. సో ఇలాంటిది ఎట్లా? పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, చిన్న సినిమానే బాగా ఆడింది. ఇఫ్ యూ సీ ఎగ్జాంపుల్స్ మినీ ఫిల్మ్స్, అప్పుడుకి పాన్ ఇండియా ఉండేది, ఇప్పుడు కూడా పాన్ ఇండియానే. అంటే అప్పుడు మంచి హిట్ అయితే అన్ని లాంగ్వేజెస్లో పోతుంది. ఇప్పుడు కన్నడలో హిట్ అయితే తెలుగులో వస్తుంది, ప్లస్ తమిళ్లో, మలయాళం అలా వెళ్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల ఒకేలాగా రిలీజ్ అయిపోతుంది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఇలాంటి క్యారెక్టర్ అలాగే ప్రేమకి ఏం క్యారెక్టర్ చేయాలో అది ప్రేక్షకులకి ఏది కావాలో నాకు తెలుస్తుంది. సో అలాంటిది నాకు ఇంపార్టెంట్ కావాలి. తెలుగులో ఏ స్టార్ హీరోతో చేయాలనుకుంటున్నారు? ఐ డోంట్ మైండ్ ఇట్, క్యారెక్టర్ ఇస్ ద హీరో, సబ్జెక్ట్ ఇస్ ద హీరో. సో అలాగుంటే నేను చేస్తాను డెఫినెట్గా.
కృష్ణసాయి గారితో ఇప్పుడు చేస్తున్నారు, ఆయన హీరోగా చేస్తున్నారు కదా, అంటే ఎలా ఉంది మీ కాంబినేషన్, ఎట్లా అనిపించింది, ప్రేక్షకులు ఏ విధంగా మీరు ఉండవచ్చు? చూస్తే తెలుస్తుంది. సార్ చెప్పండి, కృష్ణసాయి గారు చెప్పండి. ప్రేమ గారి లాంటి ఒక స్టార్ హీరో అతను చూసాము, మంచి మంచి సినిమాలు, అసలుకి ధర్మచక్రం అయితే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. వెంకటేష్ గారి సినిమా, దేవి సినిమా చూస్తే డెవోషనల్గా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమ గారు అంటే. అలాంటి ప్రేమ గారితో మీరు చేయటం ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి అసలు? చాలా సంతోషంగా ఉందండి. నేను చైల్డ్హుడ్లోనే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ని. మా కృష్ణ గారితో ప్రేమ గారు చాలా ఎక్కువ సినిమాలు చేశారు. జగదేక వీరుడు, గదిరిందుగురు, ఇట్లా మూవీస్, మంచి మూవీస్ చేశారు. అప్పుడే అనిపించింది నాకు ఎప్పుడైనా ప్రేమ గారితో యాక్ట్ చేయాలని. ఈ నాలుగు అది నాకు కుదిరింది. ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈ క్యారెక్టర్ తను ఒప్పుకొని మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందుకు ఆమెకి స్పెషల్ థ్యాంక్స్ ఆ స్పెషల్ క్యారెక్టర్కి. ఇప్పుడు ప్రేమ గారు నటించారు కదా, సో మరి ఈ సినిమాని ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోతున్నారు? కన్నడం, అన్ని అన్ని లాంగ్వేజ్ తెలిసిన నటి, సో మీరు అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారా? యా, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంక్లూడింగ్ హిందీ. హిందీ కూడా? ఎస్. ఎప్పుడు అనుకుంటున్నారు, ఏంటి? ఆగస్ట్ సెకండ్ వీక్ అండి. సెకండ్ వీక్లో రిలీజ్ చేయబోతున్నాం. అంటే యాక్చువల్ చెప్పాలి, సెకండ్ వీక్ అంటే ఆగస్ట్ 15కి అలా టైం వస్తుంటుంది. మనం అంటే స్మార్ట్ సింక్ ఆగస్ట్లో వస్తుంది. సో అంటే ఈ కథ మీరు మెయిన్ చేయడానికి ఏంటి, జ్యువెల్ థీఫ్ ఈ స్టోరీ చేయడానికి మెయిన్ రీజన్? సబ్జెక్టు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు మంచి కథ నేరేట్ చేసి చెప్పారు. మంచి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, అందుకే ఒప్పుకున్నాం సబ్జెక్ట్. డైరెక్టర్గా చూస్తుంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆయన అందరి దగ్గర కూడా కో డైరెక్టర్ చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటిది ఆయనతో చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఏంటి అంటే ఆ మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా? డిఫరెంట్గా ఉంది. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అండి. చాలా బాగా కోఆపరేటివ్గా చేశాడు. ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ గారు కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు. మరి మీరు చెప్పండి, డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఆయనతో ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను డైరెక్టర్తో. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ నైస్లీ, అంటే ఇలా రావాలి, ఇలాగ ఉండాలి అని. సో అలాగే ఆయనకేం సాటిస్ఫాక్షన్ ఎలా ఉండాలని నేను చేశాను. ఫైనల్ క్వశ్చన్, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అంటే ఏ లాంగ్వేజ్ చేసేసిన? No, right now I am not taking any project. Very selective. If it is a good character, I'll come and do and act. టెలివిజన్ షోస్ ఏమైనా చేస్తారా ఎట్లా, అంటే అంటే చాలామంది చేస్తున్నారు కదా అన్ని? అంటే వాళ్ళ డిసిషన్, నా డిసిషన్ వేరే. సో ఇఫ్ ఇట్ ఈస్ రియాలిటీ షోని ఇప్పుడు చేశాను, మహానటిని. ఐ జస్ట్ ఫినిష్ ఇట్స్ లైక్ ఆఫ్ అంటే యాక్టింగ్లో ఎవరు ఫస్ట్ అని. సో అలాగా 18 మెంబర్స్లో మేము సెలెక్ట్ చేసాము. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తుంది వాళ్ళకి. సో అలాగే చేశాను అక్కడ రియాలిటీ షో మహానటి అని. సో అలాగే రియాలిటీ షో వస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐల్ డెఫినెట్లీ. ప్రస్తుతం చూస్తుంటే మొత్తం సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఉంది. మీరు వాటిలో ఉన్నారా? ఇలా అందరూ ఉంటున్నారు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ ప్లెసెంట్, కామ్గా ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు వాచ్ మచ్ ఇన్ సోషల్ మీడియా. ఎప్పుడు లేదు నేను యాక్చువల్లీ. ఫైనల్గా వచ్చింది, ఎందుకంటే ఏదైనా సినిమా వస్తే, కంటెంట్ వస్తే ముందుగా వాళ్ళే దాంట్లో పెడుతుంటారు. సోషల్ మీడియా వాళ్ళు పెడితే చాలా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరికీ బాగా రీచ్ అవుతుంది కదని అడిగాను అనమాట. ఓకే దట్స్ గుడ్. అంటే సినిమా వేరే, సోషల్ మీడియా వేరే. ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా, అప్పుడు లేదు కదా. సో అలాగే మెయింటైన్ చేశాను నేను. సో ఇఫ్ ఇట్ ఈజ్ అంటే ఎక్కువ నేను దాంట్లో ఉండను సోషల్ మీడియాలో. నాకి ఒక లైఫ్ ఉంటుంది, దాంట్లో చూసుకుని వెళ్ళిపోతాను. ఓకే మేడం, ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ సార్. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు చెప్పండి? ఆడియన్స్ అంతా మా మూవీని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. త్వరలోనే అంటే ఆగస్టు 2nd వీక్లో రాబోతున్నటువంటి ఈ సినిమా తప్పకుండా ఒక మంచి హిట్ అయితే మంచి మెసేజ్తో కూడా కూడుకుని ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది మళ్ళీ ప్రేమ గారికి కంబ్యాక్ సినిమా అవుతుందని కూడా మనం ఆశించవచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.